హుస్నాబాద్లో శాతం ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా శాంక్షన్ అయినటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ఈరోజు ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ రెండు కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించినాం. దాని పనులు కూడా తొందరగా పూర్తయి ఈ ప్రాంతంలో ఇటు విద్య, వైద్యము, ఇతర టూరిజము అన్ని రకాలుగా అంశాలకు మెరుగుపడాలి, అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం.